యాపిల్ యాపిల్ అంటే కేవలం ఒక మొబైల్ ఫోన్ కంపెనీనే కాదు, ఇది ఎంతో మందికి ఒక స్టేటస్ సింబల్ కూడా, ఒక ఎమోషన్ లాంటిది. ముఖ్యంగా యువతలో యాపిల్ ఉత్పత్తులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్మార్ట్ ఫీచర్లు, సేఫ్టీ, ఒక ప్రత్యేకమైన అడిక్షన్ను ఇస్తుంది యాపిల్ కంపెనీ. అందుకే భారతీయులు ఐఫోన్స్, మ్యాక్బుక్ ఇలా అన్ని గ్యాడ్జెట్స్ లో యాపిలే బెస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. వాటినే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు కూడా. అలాంటి యాపిల్ కంపెనీని ఇండియాలో విస్తరిస్తాం అని ఆ సంస్థ ప్రకటించినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఆ సంతోషాన్ని మనకు ఎక్కువ రోజులు ఉంచలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మన దేశంలో యాపిల్ ప్లాంట్లు పెట్టనీయకుండా విషపూరిత వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంపెనీ మనసు మార్చే ప్రయత్నం చేశారు. భారతదేశంలో యాపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు భారతదేశంలో యాపిల్ కంపెనీని విస్తరించడం మాకు ఇష్టం లేదు అని స్టేజ్ మీదే మొహం మీద చెప్పేశారు. పైగా ఇండియాకేంటి బానే ఉంది, వాళ్ళ దేశాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారులేండి, కొత్తగా మనం కంపెనీని పెట్టి ఉద్ధరించనక్కర్లేదని యాపిల్ కంపెనీకి సలహా ఇచ్చారు. ఖతార్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు వ్యాపార ప్రముఖులతో జరిగిన సమావేశంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఆయన స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ భారతదేశంలో యాపిల్ తన కార్యకలాపాలను విస్తరించాల్సిన అవసరం లేదని, మీరు అక్కడ తయారు చేయడం నాకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, భారతదేశం తమ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది కాబట్టి వారు బాగానే పనిచేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఒక బిజినెస్ ఈవెంట్ లో ట్రంప్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. టిమ్ కుక్ తో మాట్లాడుతూ తనకు ఒక చిన్న సమస్య ఉందని పేర్కొన్నారు. మీరు భారతదేశం అంతటా యాపిల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు విన్నాను, అయితే భారతదేశంలో తయారు చేయాలనే ఆలోచన నాకు నచ్చలేదు. దీనికి కారణం భారతదేశం ప్రపంచంలోనే మన పైన అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటి, కాబట్టి అక్కడ ఉత్పత్తులను విక్రయించడం చాలా కష్టం అని ట్రంప్ టిమ్ కుక్ తో చెప్పుకొచ్చారు. తాను ఈ విధంగా మాట్లాడిన తర్వాత యాపిల్ తన ఉత్పత్తిని అమెరికాలోనే పెంచుతుందని ట్రంప్ ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారత్ పైన అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్ పైన అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరించిన కొన్ని రోజుల తర్వాతనే ట్రంప్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో పాటు ట్రంప్ మాట్లాడుతూ భారతదేశం అమెరికా ఉత్పత్తులపైన ఎలాంటి సుంకాలు లేకుండా వ్యాపారం చేసేందుకు ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించిందని తెలిపారు. అయితే ఈ విషయం పైన భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లను ఉత్పత్తి చేస్తున్న యాపిల్ సంస్థ తన ఉత్పత్తిని అమెరికాలోనే విస్తరించే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యాపిల్ చైనా నుంచి తన ఉత్పత్తిని భారతదేశానికి మారుస్తుంది. సో ఈ క్రమంలో భారతదేశంలో వేగంగా ఉత్పత్తిని పెంచాలని చూస్తున్న ఈ సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచనలో పడేలా చేసేస్తాయి యాపిల్ కంపెనీని. ప్రస్తుతం భారతదేశంలో యాపిల్ కు 3 తయారీ యూనిట్లు ఉన్నాయి. తమిళనాడులో 2, కర్ణాటకలో 1 ఉన్నాయి. వీటిలో ఒక యూనిట్ ను ఫాక్స్కాన్ నిర్వహిస్తుండగా మిగిలిన 2 యూనిట్లను టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. మరో 2 యాపిల్ ఉత్పత్తి యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో దాదాపు $22 బిలియన్ విలువైన ఐఫోన్లను తయారు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60% వృద్ధి రేటును సూచిస్తుంది. సో ఇంత డెవలప్మెంట్ ఉన్న ఈ టైంలో యాపిల్ సంస్థను విస్తరించకుండా చేయడానికి ట్రంప్ ఇలాంటి విషపూరితమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా చర్చనీయాంశమవుతోంది.